నోట్ల రద్దు ఎపిసోడ్లో పార్ట్ 2 ఇది. 6 నెలల కిందట మోదీ షాక్ ఇస్తే వానక్రై రెండో షాక్ ఇచ్చింది. వైరస్ దెబ్బకు ఏటీఎంలలో డబ్బులు రాక జనం అల్లాడుతున్నారు. ఇది ఎందాక పోతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇవాల్టి వరకు ఏటీఎంలు పనిచేయడం లేదు. ఇక ముందు కూడా ఏటీఎంలు పనిచేయవు. ఇది నిఖార్సైన నిజం. మన కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరవు. జై రూపాయి జగత్తంత నీ చుట్టూ తిరుగున్ సదా, నీవు తోడున్న రాదులే ఏ ఆపద, నీవు లేకున్న మనిషికి బ్రతుకే వృధా, నీవు ఏదన్న వెంటనే జరుగున్ కదా, ఎట్టి దైవమ్ము కానిమ్ము నీ కన్నయున్ గొప్పదా, నిన్ను శరణనక మెతుకైన పుట్టదు కాదా. నీలోని నిగనిగలు ఆడోళ్లకే నగలు, నీ ఉన్న ధగధగలు లేకున్న భగభగలు, నీపైన ఆధారపడ్డాయి మా బ్రతుకులు. రూపాయి నీ చేయి తాకంగానే హాయినొందు జనాలందరూ, తలగడల్ క్రింద ఉంటే మనుగడే స్వర్గమవుతుందని, నేను కొత్తగా చెప్పేది ఏముందని, మీరు వినుకోండని. కరెన్సీ ఇప్పుడు పబ్లిక్ ప్రాబ్లం అయింది. ఏ ఒక్క ప్రాంతానికో కాదు, దేశానిదంతా ఇదే సమస్య. ఏటీఎంలన్నీ మూతపడ్డాయి. డిజిటల్ కరెన్సీ గురించి మోదీ సర్కార్ ఎంతగా బాజా కొట్టుకున్నా జేబులో కరెన్సీ ఉంటేనే ధీమా, లేకపోతే బతుకుబండికి బ్రేకులు పడతాయి. ఇప్పుడు జరిగింది ఇదే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జనం పైసలు లేక అవస్థలు పడుతున్నారు. గత 15 ఏళ్లుగా జనం ఏటీఎంలకు అలవాటు పడ్డారు. దేశవ్యాప్తంగా 2,20,000 ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో 60% ఏటీఎంలు డేంజర్ జోన్లో ఉన్నాయి. ఎందుకంటే వానాక్రై వైరస్ దాడి చేసింది. 100 దేశాల్లో కంప్యూటర్లపై సునామీ దెబ్బ కొట్టింది. దీంతో మనకు పైసలిచ్చే ఏటీఎంలకు కష్టాలొచ్చాయి. ఏటీఎంలు పనిచేయకపోవడంతో దేశంలో ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. షాపింగ్ మాల్స్ లో బిజినెస్ తగ్గిపోయింది. వివిధ వ్యాపారాలు నీరసించాయి. ఉన్న కొద్ది మాత్రం క్యాష్ తో లావాదేవీలు సాగుతున్నాయి. వానాక్రై దెబ్బకు ఆన్లైన్ లావాదేవీలు దెబ్బతిన్నాయి. ఏ ట్రాన్సాక్షన్ చేస్తే వైరస్ దాడి చేస్తుందోనన్న భయం. ఏటీఎంలు పనిచేయడం లేదని ప్రజలు బ్యాంకులకు పెడుతున్నారు. కానీ అక్కడ డబ్బులు ఇవ్వడం లేదు. అవసరాలు చెప్పుకున్నా బ్యాంక్ అధికారులకు పట్టడం లేదు. క్యాష్ లేదు పొమ్మంటూ కసురుకుంటున్నారు. దీంతో సగటు మనిషి అల్లాడిపోతున్నాడు. నా డబ్బులు నాకు ఇమ్మంటే ఎందుకు ఇవ్వడం లేదంటూ నిలదీస్తున్నాడు.